తమిళనాడు అసెంబ్లీ ఓ అరుదైన సన్నివేశాలకు వేదిక అవుతోంది. ఒకప్పటి స్నేహితులే ఇప్పుడు సభలో అధికార పక్ష నేతగా, ప్రతిపక్ష నేతగా తలపడుతుండగా ఆ ఇద్దరికి సినిమా బ్యాక్గ్రౌండ్ ఉండడంతో అటు సినిమా లవర్స్లో విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి విజయ్ తన బాధ్యతలు చేపట్టగానే తమిళనాడు ప్రభుత్వ విభాగాల సోషల్ మీడియా అకౌంట్లకు ఫాలోవర్ల సంఖ్య లక్షల్లో పెరిగిపోయింది. అంతేకాదు బుధవారం అసెంబ్లీలో టీవీకే ప్రభుత్వానికి బల నిరూపణ ఉంది. దానికి ముందు అన్నాడీఎంకేలోని 30 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో తమిళనాడుకు చెందిన ఏ విషయమైనా సరే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఇద్దరు స్నేహితులు ఇప్పుడు ప్రత్యర్థులు. ఒకరు నాయకుడు తీస్తే మరొకరు జననాయకం తీశారు. ఇప్పుడొకరు ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నేత. ఇలాంటి సందర్భాలు అరుదుగా మాత్రమే కనిపిస్తాయి. తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే ఎల్పీ లీడర్ ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నేతగా మారగా ముఖ్యమంత్రిగా విజయ్ తలపడబోతున్నారు. ఈ ఇద్దరు రాజకీయాల్లోకి రాకముందు నుంచి స్నేహితులు. మాజీ మంత్రి ఎంకే స్టాలిన్ కుటుంబంతో విజయ్కి ఎప్పటినుంచో సాన్నిహిత్యం ఉంది. హీరో విజయ్ సినిమాల్లో సీనియర్ అయితే రాజకీయాల్లో ఉదయనిధి సీనియర్. విజయ్ కంటే ఓ 5 ఏళ్లు ముందు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అందుకే వీరిద్దరూ ఇప్పుడు అసెంబ్లీలో ఎలా తలపడతారన్నది ఆసక్తికరంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ విషయానికొస్తే తెరపైన పిడుగుల్లాంటి డైలాగులు వదలడంలో తిట్ట. ఇక అసెంబ్లీలో మాత్రం ప్రస్తుతానికి సాఫ్ట్గా కనిపిస్తున్నారు. అయితే నిర్ణయాలు మాత్రం చాలా టఫ్ గానే తీసుకుంటున్నారు. పాఠశాలలు, జనావాసాల దగ్గర లిక్కర్ షాపులు తీసేయాలని ఆదేశాలు జారీ చేయడంతో అడ్మినిస్ట్రేషన్ మొదలెట్టిన విజయ్ తరువాత ఎక్కడ పడితే అక్కడ కటౌట్లు కనిపించడానికి వీల్లేదని ఆర్డర్ వేశారు. ఇక అసెంబ్లీలో బలపరీక్ష బుధవారం ఎదుర్కోబోతున్నారు. దీనికి డీఎంకే తరపున ఉదయనిధి స్టాలిన్ కూడా గ్రౌండ్ వర్క్ చేసినట్లే ఉంది. మొదటి రోజునే ఖజానా ఖాళీ అయిందంటూ మొదలెట్టిన సీఎం విజయ్కి అసెంబ్లీలోనే ఉదయనిధి గట్టి రిటార్ట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవైపు కుటుంబంతో సాన్నిహిత్యం ఉన్నా రాజకీయంగా మాత్రం కౌంటర్లు వేస్తారనే అంచనాలు ఉన్నాయి. గతంలో తమిళనాట ఇరువర్ అనే సినిమా వచ్చింది. అది మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, ఎంజీఆర్ మధ్య వైరుధ్యాల నేపథ్యంతో వచ్చిన సినిమా. మొదట ఇద్దరూ స్నేహితులుగా ఉండి తరువాత ప్రత్యర్థులుగా ఎలా మారారనేది అందులోని ఇతివృత్తం కాగా, ఇప్పుడు కరుణానిధి ప్లేస్ లో ఆయన మనవడు ఉదయనిధి చేరారు. అయితే ఎంజీఆర్తో విజయ్కి బంధుత్వం లేకపోయినా ఈయన సూపర్ స్టారే కావడంతో ఇకపై ఇరువర్ సినిమా తమిళనాట రిపీట్ అవుతుందనే టాక్ బయలుదేరింది.